ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు నెల్లూరు ప్రజలకు తెలియకుండా నెల్లూరు ప్రజల్ని తాకట్టు పెట్టి ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి 6 లక్షల నుంచి 7 లక్షల మంది జనాభాకి 5 లక్షల రూపాయల అప్పులో ఊబిలో కూరుకుపోయేటట్టు చేశారు. దానికి కారణం ఏంటి అంటే ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తక్కువ వడ్డీకి వచ్చేటటువంటి జైకో రుణాలను తీసుకురావాలి అని చెప్పి కౌన్సిల్ తీర్మానం చేస్తే స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది మున్సిపల్ కార్పొరేషన్. ఈరోజు ఒక కార్పొరేటర్ మాట్లాడటం లేదు, ఒక అధికార పార్టీ నాయకుడు మాట్లాడటం లేదు, ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడటం లేదు. ఈరోజు నెల్లూరు ప్రజల్ని ఎంత దోపిడీ చేస్తున్నారంటే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తరివేసినటువంటి ఒక పథకాన్ని తీసుకుని వచ్చి నెల్లూరు ప్రజలు నోరు మెదపరు, నెల్లూరు ప్రజలకి ఏమీ తెలియదు అనే ఒక ఉద్దేశంతో మన నెత్తి మీద ఈరోజు రుద్ది దాదాపుగా సంవత్సరానికి 110 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 40 కోట్ల అప్పులో కాంగ్రెస్ పార్టీ హయాంలో వదిలిందో మున్సిపల్ కార్పొరేషన్ ని ఈ రోజుగా 40 కోట్ల రూపాయల అప్పు కట్టలేకపోతున్నారు. అలాంటిది 110 కోట్ల రూపాయల వడ్డీ భారాన్ని సంవత్సరానికి ఎలా కడతారు? కట్టలేరు కాబట్టి వెంటనే 1000 రూపాయలు ఉండేటటువంటి ఇంటి పన్నుని 10,000 రూపాయలుగా మారుస్తున్నారు. 2,000 రూపాయలు ఉండేటటువంటి ఇంటి పన్నుని 20,000 రూపాయలుగా మారుస్తున్నారు. 3,000 రూపాయలు ఉండేటటువంటి బాడుగ మధ్యతరగతి కుటుంబీకుడు 6,000 కట్టే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నెల్లూరులో. కాబట్టి ఏదైతే సామాన్యుల ఇళ్లకి నీటి మీటర్లు, తాగునీటి మీటర్లు ఏర్పాటు చేస్తున్నారో ఈ యొక్క పథకాల రూపంలో జరిగేటటువంటి ముసుగులో కొన్ని 100 కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో వెళ్ళాయి. వారి కమిషన్ల కకృతి కోసం ఈరోజు నెల్లూరు ప్రజలు తాకట్టు పెట్టి ఈ రోజుకి కూడా ఈ యొక్క వ్యవహారాన్ని, ఈ యొక్క విషయాన్ని ఎవరికి తెలియనికుండా చేసిన దానికి ఈ యొక్క ఉద్యమాన్ని కరపత్రాల రూపంలో పాదయాత్ర చేస్తున్నాం, గడప గడప పాదయాత్ర. దాంట్లో భాగంగా ఈరోజు 10వ రోజు పాదయాత్రలో ఈరోజు మద్రాసు బస్టాండ్లోని ఈ కూరగాయల మార్కెట్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు సహచరులందరితో ఈ యొక్క పాదయాత్ర చేస్తూ వారిని మోటివేట్ చేస్తూ ఈరోజు కరపత్రాలను పంచుతున్నాం. ఏ విధంగా మనం మోసపోతున్నాం అనే దానికోసం. అయితే ఇప్పుడు జైకా నిధులకు, పట్కో నిధులకు ఈ వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది? వడ్డీ రూపంలో కావచ్చు, అసలు చెల్లించే విషయంలో కావచ్చు, ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది? జైకా అనే కంపెనీ ఈరోజు అమరావతి రాజధానిని నిర్మించేటటువంటి కంపెనీ. అమరావతి రాజధాని నిర్మించడానికి మాత్రం జైకా కంపెనీని తీసుకుంటారు. ఎందుకు జైకా కంపెనీ అంటే జపాన్ బేస్డ్ కంపెనీ. ఆ కంపెనీ 0.3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీకి ఇస్తుంది. కానీ వారి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే శాటిలైట్ టెక్నాలజీతో గ్రావిటీ లెవెల్స్ అన్ని చూసుకొని వాళ్ళ ఇంజనీర్స్ వచ్చి ఆ యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేస్తారు. ఇక్కడ కమిషన్లు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానిక ఏదైతే కంపెనీలు ఉంటాయో L&T కావచ్చు, మెగా ఇంజనీర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ జైకా అనే కంపెనీ ఎవరికి ఇవ్వకుండా వారే ఆ పనిని పూర్తి చేస్తారు. కాబట్టి వారు ఆ పనిని పూర్తి చేస్తే ప్రజలకి చాలా మేలు చేకూరుతుంది. కానీ రాజకీయ నాయకులకి అది చేకూరదు. కాబట్టి ఈరోజు జైకాని కాదని 10.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అత్యధిక వడ్డీ వసూలు చేసేటటువంటి కేంద్ర సంస్థ అయినటువంటి పట్కో నుంచి ఈరోజు 1136.96 కోట్ల అప్పు తీసుకొని వచ్చి మాకు కుదిబండగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేస్తామంటారు. దానికి సంబంధించినటువంటి ఏదైనా నివేదికలు రెడీ చేశారా? అయితే నెల్లూరు నగరానికి పెద్ద స్థాయిలో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసేంత అవకాశం ఉందా? ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఖచ్చితంగా అవసరం. మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజీని వ్యతిరేకించడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో తీసుకుని వచ్చి నెల్లూరు ప్రజలకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయండి. మమ్మల్ని కుదవపెట్టి, మమ్మల్ని తాకట్టు పెట్టి నువ్వేందే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చి పెట్టేది? మమ్మల్ని కుదవపెట్టి, మమ్మల్ని తాకట్టు పెట్టి తాగునీటి పథకం పేరుతో నువ్వేందే ప్రతి ఇంటికి తాగునీటి మీటర్లు పెట్టేది? ఇదే అభివృద్ధి. ఏదైతే ఈరోజు సెప్టిక్ ట్యాంకులు అనేటివి ఎలా కట్టాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే నెల్లూరులో ఉన్నటువంటి నెల్లూరు మ్యాప్ ఇది. నెల్లూరులో ఉన్నటువంటి 54 డివిజన్ల మొత్తాన్ని అనుసంధానం చేసి ఈ అనుసంధానం ఇచ్చి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి అల్లీపురం కడుతున్నటువంటి 150 ఎకరాల స్థలంలో 20 ఎకరాల సెప్టిక్ ట్యాంక్ కట్టుకుంటారు, 30 ఎకరాలు కట్టుకుంటారు. అది కట్టుకొని అక్కడి నుంచి పెన్నా నది మౌత్ ఓపెన్లో సముద్రంలోకి వదిలేస్తే ప్రజలకి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి 10% దోమలకే రాత్రిపూట్ల సామాన్యులు ప్రజలు నిద్రపోలేనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ సెప్టిక్ ట్యాంకులు కడతారో పగల పూట కూడా నిలబడలేని పరిస్థితి, తిరగలేని పరిస్థితి, దోమలు అడవుల కంటే ఎక్కువగా అయిపోతాయి, ఎలుకలు ఎక్కువైపోతాయి. దీనివల్ల ప్రధానంగా మలేరియా కానించి, కలరా కానించి, డెంగ్యూ కానించి
ప్లేగు కానించి బోధకాలు కానించి రకరకాల వ్యాధిగ్రస్తులుగా ఈ రోజు నెల్లూరు నగరాన్ని చేసేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. వీటన్నిటిని ప్రజలకి తెలియజేసి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అయితే ప్రధానంగా అటు కేంద్రంలో తీసుకుంటే నెల్లూరు చెందినటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా ఇటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా మంత్రి నారాయణ పనిచేస్తున్నారు. అయితే వాళ్ళ దృష్టికి ఈ విషయాన్ని పోలేదా? అసలు వాళ్ళు ఎందుకు మిన్నకున్నారంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారని చెప్పి కేవలం దీంట్లో భిన్నగుండానికి కారణం ఏ లేదు. 2014 ఏదైతే ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఓపెన్ చేశారో ఇదే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఒకటే అన్నారు, నెల్లూరు ప్రజలకి హడ్కో రుణాలు తీసుకురాను, హడ్కో రుణాలు తీసుకొని వస్తే నేనే మొదటగా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే సంవత్సరానికి 110 కోట్ల రూపాయలు ఈ నెల్లూరు ప్రజలు కట్టలేరు కాబట్టి నేనైతే దాన్ని వ్యతిరేకించి ఏదైతే అమరావతికి చేస్తున్నటువంటి జైకా కంపెనీ ఉందో 0.3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వారికే కేటాయిస్తామని చెప్పి వెంకయ్యనాయుడు చెప్పడం జరిగింది. కానీ చీకటి ఒప్పందాలు మంత్రి నారాయణ ఏం కుదుర్చుకున్నాడో, చీకటి ఒప్పందాలు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు ఏం కుదుర్చుకున్నారో మాకు తెలియదు. కానీ కొన్ని వందల కోట్ల యొక్క కకృతితో ఈ రోజు నెల్లూరు ప్రజల్ని తాకట్టు పెట్టేశారని చెప్పి మేము ఓపెన్ గా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం.